గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, ఎలా చూడాలి అరగపూడి గాంధీ అలాగే కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఒకటే విజయ్, ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు గత 10 సంవత్సరాల నుంచి 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత 9 మాసాల కింద ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఇద్దరు కూడా దొందే. వాళ్ళు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి, గతంలో రాజ్యాంగాన్ని తుంగలో కూడా దొక్కలేదు, మూసి నది మురికిలో కేసీఆర్ గారు తొక్కి ఇతర పార్టీ నాయకులందరినీ కూడా పార్టీలతో సహా ప్రలోభ పెట్టి అదిరించి రకరకాల పదవులు ఇచ్చి ఆర్థిక వ్యవహారాలను నడిపించి పార్టీ బీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగినటువంటిది ఇది దారుణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఒకరు మాట్లాడకండి, మీరు ఒకటి విజయ్ గారు రామూర్తి గారు మీరు ఎవరు వచ్చినా అంటే వస్తున్నారు, మీ వరకు రానివ్వట్లేదు రామూర్తి గారు. దయచేసి మనం డిబేట్ వచ్చామండి, మనం ఒక అంశం చర్చిస్తున్నప్పుడు రామూర్తి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడతారు కానీ ఒక్క నిమిషం రామూర్తి గారు మీ దర్శనం చెప్పి మీరు మాట్లాడతారు కానీ దయచేసి వాళ్ళ దర్శనం వాళ్ళు చెప్పలేమండి, మీకు అవకాశం ఇస్తా. రైట్ వెంకటరెడ్డి గారు మీ దర్శనం చెప్పండి. రైట్ ఉద్యమాలు చేస్తారు మాకుంటారు, ఏ ఉద్యమం లేదు మీకెందుకుంటారు? ఏ ఉద్యమం లేదు, స్వాతంత్ర ఉద్యమం లేదు, సాయుధ పోరాటం లేదు, తెలంగాణ ఉద్యమం లేదు, మీరు ఏ ఉద్యమం లేరు. 80లో పుట్టే పార్టీ, నా వయసుతో సమానం మీ పార్టీ. నేను ఉద్యమంలో ఉన్న 69 నుంచి నువ్వు ఉంటలే, పార్లమెంట్ లో ఒప్పుకోకపోతే బిల్లు లేకపోతే తెలంగాణ ఒక చర్చా వేదిక మీరు సబ్జెక్ట్ మాట్లాడు, పార్టీ ప్రయోజనం గురించి మాట్లాడు, ఏం చేస్తున్నావు మాట్లాడు. నువ్వు ఖండించు తర్వాత నువ్వు ఖండించవయ్యా. జడ్జిమెంట్ స్థాయిలో మీరుంటారు. రామూర్తి గారు మీరు ఒక నిమిషం వినండి, ఆయన దర్శనం చెప్పండి, మీరు మాట్లాడారు కానీ జాగిరి కాదు, మాది జాగిరి కాదు, మా ఊరు జాగిరి కాదు, మా వేరే మా ఊరు టేకాగూడెం, మాది జాగిరి కాదు మాది. విజయ్ గారు ఒక్క నిమిషము విజయ్ గారు మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. విజయ్ గారు వింటున్నారా? మాట్లాడండి. ఇప్పుడు నేను నాకు రిక్వెస్ట్, గతంలో మొన్ననే ఒక టీవీలో కూడా రామూర్తి గారు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లే మాట్లాడితే నేను ఎగ్జిట్ అయింది, ఇప్పుడు కూడా ఎగ్జిట్ అయితే నేను ఇష్టమైనట్టు కాదు, సబ్జెక్ట్ మాట్లాడినా మీరు సమాధానం లేదు. దేశంలో జరుగుతున్న హత్యల మీద మాట్లాడినా వాటి సమాధానం చెప్పలే. మహిళల మీద మీరు రేపులు చేస్తున్నారు, దాని గురించి ఆపరేషన్ కగారు మీద మాట్లాడినా, ఆపరేషన్ కగారు విషయంలో రేపుల గురించి మాట్లాడినా, మీరు 17 రాష్ట్రాలలో మీరు ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నారో అక్కడ ఏదైతే దళితులను గుర్రాల మీద ఎత్తుంటే తొక్కి సబ్తులను మాట్లాడినా, మణిపూర్ గడ్డ మీద మాట్లాడినా, నువ్వు సమాధానం చెప్పాడు, నువ్వు ఎస్కేప్ అయ్యాడు. అన్ని ఉంటాయి. మీరు దేశంలో పరిపాలనప్పుడు మీరు చేసిన ప్రతి తప్పుని చూస్తాము.
సమాధానం చెప్పాలి. రామ్మూర్తి గారు. మీలాంటి వయసు ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాలి. మీరు చెప్పండి, నేను మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడండి. అరే సబ్జెక్ట్ నువ్వు చెప్తావా? సబ్జెక్ట్ నాకు నువ్వు ఎవడో చెప్తాను సబ్జెక్ట్ నాకు అంటున్నా రామ్మూర్తి గారు వెంకటరెడ్డి గారు నీకు మాట మర్యాద తెలియదు. మీ వయసు బుద్ధి పెరగలేదు. వయసు పెరిగిన దాంట్లో బుద్ధి కూడా పెరగాలి. చిన్న పిల్లలతో మాట్లాడే తరగతి తెలియదు నీకు. ఏం గౌరవం లేదు. నువ్వు మాట్లాడతారా నేను మాట్లాడతారేనా? రికార్డ్ చేసుకోండి, లైవ్ రికార్డ్ చేసుకోండి, లైవ్ రికార్డ్ చేసుకోండి. రామ్మూర్తి అన్న చెప్పనివ్వండి. రామ్మూర్తి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆయన చెప్పండి. దయచేసి యాజమాన్యం చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు వస్తే బీపీ గోళీలు ఇచ్చి లైవ్ రమ్మని. అంటే మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడతారు రామ్మూర్తి గారు. మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడినప్పుడు మీకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది కదా. మీరు మాట్లాడుకుంటారా? వెంకటరెడ్డి గారు మీ వయసుకు మర్యాద ఇస్తున్నా. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. ఊకే గత ప్రభుత్వం మరి మానవతారాయ మాట్లాడినప్పుడు నువ్వు ఇంటర్ఫేర్ కావడము సభ్యత కాదు, సంస్కారం లేదు నీకు. మీరిద్దరు ఒకటే రాష్ట్రంలో మిత్రులు. మీరు రాష్ట్రంలో మిత్రులు, దేశంలో ఒప్పుకున్నారు, ఒప్పుకున్నారు, లైన్ లో ఒప్పుకున్నారు. రాష్ట్రంలో మిత్రులు, దేశంలో మీరు ఒప్పుకుంటున్నారు కదా. ఓనోళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. ఎన్ని రోజులు కాపాడుకుంటూ చూస్తాం. తెలంగాణ సమాజం చూస్తున్నది. మీరు సత్య హరిశ్చంద్రుని తమ్ముడు కొడుకులు కాదు, మీరు హరిశ్చంద్రులు కాదు. మీరు బరాబర్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక తెలంగాణ సత్యశ్యామలం చేస్తే ఏమి ఇచ్చినావు? రూపాయి ఇచ్చినావా? మెడికల్ కాలేజ్ ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు? మొన్న బడ్జెట్ లో తెలంగాణ పదమే లేదు. ఏడవన్నట్టు డిపాజిట్ కూడా చేశారు. సిగ్గుండాల మీకు కూడా లేదు. 13 రాష్ట్రాలు మీకు కూడా డిపాజిట్ లేదు. మీకు కూడా రామ్మూర్తి గారు దయచేసి ఆయన దర్శనం చెప్పండి. మీరే మాట్లాడతారా? విజయ్ మేము కూడా స్టార్ట్ చేస్తాం. మాకు కూడా అవకాశం వస్తుంది.